ఫిబ్రవరిలో బిల్స్ ప్రాసెస్ చేసి మార్చిలో మామూలుగా బిల్స్ ఇచ్చేస్తాం. అంతకన్నా ఎప్పుడు డిలే ఎప్పుడు ఉండదు. కానీ మార్చిలో కోడ్ వచ్చింది. కోడ్ వచ్చిన వెంటనే బిల్స్ అన్నీ పూర్తిగా ఇవ్వడం మానేసినారు. పూర్తిగా అప్పటి నుంచి ఇప్పటిదాకా రూపాయి ఇచ్చిన పాపాన పోల. ప్రతిదీ కూడా వ్యవసాయం అయితేనేమి, హెల్త్ అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి, గవర్నెన్స్ అయితేనేమి, డెలివరీ అయితేనేమి, ఇంటికే వచ్చి డెలివరీ అయితేనేమి, అన్నీ కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా రెడ్ బుక్ పాలన జరిగిపోతూ ఉంది. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడంలో, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి గ్రామంలో కక్షలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కక్షలు తీర్చుకునే దానికోసం వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండడం ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇంతటి దారుణంగా ప్రభుత్వంలో పరిపాలన సాగుతూ ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ 5 ఏళ్ళు నేను కష్టాలు ఉండవు